హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ కథలు. ఈరోజు మనం వినపోయే కథ పేరు ఆశదీపం. ఒక తండ్రి తన పిల్లల భవిష్యత్తు కోసం ఎంత త్యాగానికైనా సిద్ధంగా ఉన్నాడంటే. కథ ప్రారంభం. ఇది అనంతపురం జిల్లాలోని ఒక చిన్న పల్లెటూరు. పేరు పెద్దపల్లి. ఇక్కడ రామయ్య వయసు 55 అనే రైతు, తన భార్య సీతమ్మ వయసు 50, కూతురు లక్ష్మి వయసు 22, కొడుకు చిన్నబాబు వయసు 18 తో కలిసి నివసిస్తుంటాడు. వీరు మధ్యతరగతి కుటుంబం. రామయ్యకు ఉన్న 2 ఎకరాల పొలమే వారి జీవనాధారం. కానీ గత 2 సంవత్సరాలుగా వర్షాలు సరిగా లేక పంటలు పండక తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. లక్ష్మి డిగ్రీ చివరి సంవత్సరం చదువుతోంది. చిన్నబాబు ఇంటర్ పూర్తి చేసి ఇంజనీరింగ్ చేయాలని ఆశగా ఉన్నాడు. కథా సారాంశం. ప్రారంభం. కథ రామయ్య ఇంటి దగ్గర ప్రారంభమవుతుంది. వారి చిన్న పూరి గుడిసె, పక్కనే పశువుల పాక. సీతమ్మ పొదుపుగా ఇంటి పనులు చేస్తుండగా, లక్ష్మి కాలేజీకి వెళ్లడానికి సిద్ధమవుతుంది. చిన్నబాబు తన పుస్తకాలతో ఏదో లోకంగా ఉంటాడు. రామయ్య పొలం నుంచి వస్తాడు. అతని ముఖంలో ఆందోళన స్పష్టంగా కనిపిస్తుంది. ఈ సంవత్సరం కూడా పంట చేతికి వచ్చేలా లేదని నిరాశగా చెబుతాడు. సీతమ్మ మనసులోనే బాధపడుతుంది. లక్ష్మికి డిగ్రీ పూర్తయినా ఉద్యోగం దొరకదని, చిన్నబాబు ఇంజనీరింగ్ చదువుకు చాలా డబ్బులు అవుతాయని రామయ్య బెంగపడతాడు. చిన్నబాబుకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని అతని ఆశ. కుటుంబ కష్టాలను చూసి లక్ష్మి తన చదువు ఆపేసి ఏదైనా చిన్న ఉద్యోగం చేద్దామా అని అడుగుతుంది. కాని రామయ్య ఒప్పుకోడు. కూతురి చదువుకు అడ్డుపడకూడదని దృఢంగా ఉంటాడు. ఒకరోజు ఊళ్ళో ఉన్న ఒక పెద్దింటి వ్యక్తి, రామయ్య పొలాన్ని కొనుగోలు చేస్తానని మంచి ధర ఇస్తానని అంటాడు. రామయ్యకు మనసు ఒప్పదు. అది తండ్రి నుండి సంక్రమించిన ఆస్తి. కాని పిల్లల భవిష్యత్తు కోసం ఆ ఆలోచన అతని మనసులో మెదులుతుంది. సీతమ్మతో ఈ విషయానికి చెప్పినప్పుడు ఆమె కూడా చాలా బాధపడుతుంది. కాని పిల్లల భవిష్యత్తు కోసం త్యాగానికి సిద్ధపడుతుంది. ఎమోషనల్ మలుపు. ఒకరోజు చిన్నబాబుకు మంచి కాలేజీలో ఇంజనీరింగ్ సీటు వస్తుంది. కాని ఫీజు కట్టడానికి డబ్బులు ఉండవు. చిన్నబాబు నిరాశతో ఉంటాడు. అప్పుడు లక్ష్మి ఇంట్లో దాచిన తన చిన్న పొదుపు సొమ్మును తెచ్చి ఇస్తుంది. ఇది తన పెళ్లి కోసం అని చెప్పి కూడా వారి కళ్లలో నీళ్లు నిండతాయి. రామయ్య మనసు మరింత బరువవుతుంది. పొలం అమ్మడం తప్ప వేరే మార్గం లేదని నిర్ణయించుకుంటాడు. పొలం అమ్మకం రోజూ వస్తుంది. రామయ్య గుండె బరువెక్కినట్లు ఉంటుంది. సీతమ్మ కన్నీళ్లు ఆపుకోలేకపోతుంది. పొలం రిజిస్ట్రేషన్ జరుగుతుండగా చిన్నబాబు పరిగెత్తుకుంటూ వస్తాడు. నాకు ఇంజనీరింగ్ చదువు వద్దు నాన్న, ఈ పొలం అమ్మి మీరు బాధపడటం నాకు ఇష్టం లేదు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటాడు. లక్ష్మి కూడా చిన్నబాబుకు తోడుగా నిలుస్తుంది. ఆ దృశ్యం అందరినీ కదిలిస్తుంది. రామయ్య కళ్ళు చెమ్మగిల్లుతాయి. పిల్లల ప్రేమ చూసి అతని మనసు ద్రవిస్తుంది. అదే సమయంలో రామయ్యకు దూరపు బంధువైన ఒక వ్యక్తి పట్టణంలో ఒక వ్యాపారం ప్రారంభించడానికి భాగస్వామిని వెతుకుతున్నాడని తెలుస్తుంది. రామయ్యకు కొంత వ్యవసాయ అనుభవం ఉండటంతో అతన్ని భాగస్వామిగా చేర్చుకోవడానికి ఒప్పందం చేసుకుంటారు. చిన్న మొత్తంలో పెట్టుబడి పెడితే సరిపోతుంది. ఆ వ్యాపారం ద్వారా వచ్చే లాభాలతో రామయ్య కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకోవచ్చు. రామయ్య పొలం అమ్మే ఆలోచన విరమించుకుంటాడు. అప్పటికే ఆ వ్యాపార భాగస్వామ్యం కుదుర్చుకున్నాడు. లక్ష్మికి పట్టణంలోనే ఒక చిన్న ఉద్యోగం దొరుకుతుంది. ఆమె చదువుకు తగ్గ ఉద్యోగం కాకపోయినా కుటుంబానికి అండగా నిలబడాలని పనిలో చేరుతుంది. చిన్నబాబు కూడా ఇంజనీరింగ్ వద్దు అంటాడు. అయితే రామయ్య అతనికి నచ్చచెప్పి కాలేజీలో చేరుస్తాడు. వ్యాపారం మెల్లమెల్లగా వృద్ధి చెందుతుంది. కొద్ది సంవత్సరాల తర్వాత రామయ్య వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుంది. చిన్నబాబు ఇంజనీరింగ్ పూర్తి చేసి ఒక మంచి కంపెనీలో ఉద్యోగం సంపాదిస్తాడు. లక్ష్మి కూడా ఉద్యోగం చేస్తూనే తన ఖర్చులతోనే ఉన్నత విద్యను అభ్యసిస్తుంది. రామయ్య కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుంటుంది. వారి జీవితంలో ఆనందం, సంతృప్తి వెల్లివిరుస్తాయి. పొలం ఇప్పటికీ వారి దగ్గరే ఉంది. అది వారి కష్టానికి, కుటుంబ బంధానికి నిదర్శనంగా మిగిలిపోతుంది. మీకు ఈ కథ నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం ఇంకొక విలేజ్ కథతో. జై శ్రీరామ్, జై హనుమాన్.